Guys, how are you? ఎలా ఉన్నారు? After long time. Again, we are at ISB. సో ఈరోజే వచ్చాం అనమాట మార్నింగ్ 10కి. ప్రజెంట్ 1:30 అయింది. మార్నింగ్ నుంచి రికార్డ్ చేయలేకపోయాను, కానీ ఇప్పుడు చేద్దామని అనిపించింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. సో విత్ ద ఫ్లో బస్ వచ్చామన్నమాట ఐఎస్బికి ఫస్ట్ టైం. మాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఐఎస్బి అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనమాట. అంటే చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఓకే, ఠీకే. ఇక్కడ మన స్టాల్ పెట్టామన్నమాట. బేసికలీ ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది, స్పార్క్ అని చెప్పి, ఈ ఆంటర్ప్రినర్స్ కోసం. సో ఈ ఈవెంట్లో బేసికలీ ఐఎస్బి వాళ్ళే ఎక్కువ ఉంటారనమాట, కానీ అవుట్ సైడ్ స్టార్టప్స్ని చాలా తక్కువ అలో చేస్తారు. కానీ అందులో మనది ఒకటి అనమాట. సో వీఆర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ కాబట్టి వీ హ్యావ్ టేకెన్ అవర్ ఫ్లో బస్ హియర్ అనమాట. సో చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఇప్పటికే. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యింది. సో స్టాల్స్ అయ్యి బయట టూ మచ్ వర్షం పడుతుంది అనమాట. సో స్టాల్స్ అయ్యి అరేంజ్ చేశారు. ఆ ప్లేస్ నుంచి ఇక్కడి నుంచి వేరే చోటికి మార్చి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో అయితే మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. అండ్ ఇవాళ ఈవెంట్లో చాలామంది బిగ్గెస్ట్ చీఫ్ గెస్ట్లు వస్తున్నారు అనమాట. లైక్ ఉపాసన కొనిదల అండ్ జయేష్ రంజన్ సార్, ఇట్లా చాలా కంపెనీ సీఈఓస్ అండ్ చాలా యూనికార్న్ సీఈఓస్. బేసికలీ చెప్పాలంటే యూనికార్న్స్ అంటే తెలుసు కదా. సో ఇట్లా యూనికార్న్ సీఈఓస్ అలా వస్తున్నారనమాట. సో వీ వాంట్ టు షో అవర్ బస్ టు దట్ బిగ్గర్ ఆడియన్స్ అనమాట. సో దట్స్ వై వీఆర్ హియర్ టుడే. సో మనం చూద్దాము ఇంకా ఎన్ని స్టాల్స్ వచ్చినాయి ఏంటి అని చెప్పి. రైట్ నౌ ఐఎమ్ ఎట్ ఫ్లో స్టాల్ అనమాట. చూడొచ్చు టీం అంతా వర్క్ చేస్తుంది. ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో కనుక్కుంది. హాయ్ దిండు, ఏం చేస్తున్నావు? ఫిక్సింగ్ స్విచ్ బాక్సెస్. హాయ్ వంశీ, ఎలా ఉంది? ఫస్ట్ టైం ఐఎస్బికి వచ్చావు? బాగుంది బ్రో. ఇంతవరకు ఇప్పుడు ఇలాంటి ఈవెంట్ అటెండ్ కాలేదు. ఓకే, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యేలా. ఇది ఫస్ట్ టైం. థ్యాంక్ యూ. హాయ్ చైత్ర, Hi, ఎలా ఉంది? ఫస్ట్ టైం ఐఎస్బి. it's good to see so many people here. ఓకే ఓకే. హాయ్ జేకే, వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆఫ్ నౌ? చాలా ఇంట్రెస్టింగ్, ఎక్సైటింగ్ ఉంది. నెట్వర్కింగ్ అవుతుంది చాలా మంది. ఓకే ఓకే, కూల్. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయ. ఇప్పుడు జస్ట్ ఒక చిన్న గెస్ట్ వచ్చారనమాట. లాస్ట్ టైం నన్ను విజ్ బజ్ లో ఇంటర్వ్యూ చేసిన మేడం అనమాట. సో ఆమె రికగ్నైజ్ చేసి ఎట్లా ఉంది ప్రోగ్రెస్ అని అడిగారు. ప్రజెంట్ మన ప్రోగ్రెస్ అది జస్ట్ నో షేర్ చేసుకున్నాము. ఇప్పుడే ఆ మేడంని మన స్టాల్ దగ్గరికి పంపించాము. అండ్ మనకి చాలా మంది ఇంట్రెస్టింగ్ గెస్ట్లు ఉన్నారు అండ్ ఇంట్రెస్టింగ్ సమ్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ గెస్ట్, స్వాతి రుషిత అనమాట. Hi. హాయ్ స్వాతి, హౌ ఆర్ యూ? I'm good, how about ఓకే, ఐఎమ్ ట్రయింగ్ టు డూ సమ్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అనమాట. నా సై అంతా పక్కన పెట్టి నేను చేస్తున్నాను. అండ్ ఐఎస్బి ఆల్మోస్ట్ థర్డ్ టైమ్ ఆర్ ఫోర్త్ టైం. ఈ రోజు ఎట్లా అనిపిస్తుంది? Yeah, it's pretty good. Chala different people వచ్చారు ఈసారి రెగ్యులర్ కంటే. We are having a lot to network, lot of new people to talk to. ఓకే ఓకే, కూల్ స్వాతి. మనం ఇంకా చాలా డిస్కస్ చేద్దాం ఈరోజు ఈ బ్లాగ్లో. ఆడియన్స్కి మంచి కంటెంట్ ఇద్దాం. అండ్ షీఈ్ ద ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. మనకి ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఒక 14K ఫాలోవర్స్ కూడా ఉన్నారు. సో వీ కెన్ షూట్ సమ్ క్వశ్చన్స్ అనమాట టుడే. ఇది మన స్టాల్, ఇక్కడే ఉన్నాం. ఇక్కడ వచ్చింది. బేసికలీ ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం అనమాట. ఎందుకంటే ఐఎస్బి వాళ్ళు స్టాల్స్ పెట్టారు, కాకపోతే ఎక్కువ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? స్టాల్స్ లో మనదే ఉంది అండ్ ఒక 2-3 ఉన్నాయి. అండ్ మనదే మేజర్ అనమాట. టెక్ అని చెప్పుకుంటే, అంటే టెక్నాలజీ పరంగా చూస్తే మనదే ఉంది. అండ్ ఐఎస్బి వాళ్ళు మోస్ట్లీ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకో నాకు తెలీదు. దే ఆర్ ఎంజాయింగ్ దేర్ ఫుడ్ అనమాట. జస్ట్ అవి కూడా ఒక గ్లిమ్స్ ఇద్దాం. దాని తర్వాత కింద 5 స్టార్ చాట్ ప్యానల్ అది జరుగుతుంది, దానికి కూడా వెళ్ళి బస్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. డౌట్ వచ్చింది, రికార్డింగ్ అవుతుంది. వెరీ న్యూ టు దిస్ కైండ్ ఆఫ్ టెక్ అనమాట, కెమెరాస్ అన్నారు. No, sir, I know about you. You are a very good producer. Please come anytime. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు చూడొచ్చు, ఒకసారి క్యాంపస్ని కూడా చూద్దాం. అండ్ ప్రతిసారి టెక్ ఏం చూస్తాం,
ఇండియాలోనే ఐ మీన్ హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ స్కూల్ ఫర్ బిజినెస్. ఇదంతా క్యాంటీన్ అనమాట అండ్ ఫేమస్ అనమాట. మీరు ఒక MBA పర్చేస్ చేద్దాం అనుకుంటే జస్ట్ 43 lakhs అనమాట 2 yearsది. పీజీది. లోపల మన కాన్ఫరెన్స్ జరుగుతుంది, అక్కడ స్వాతి ఫొటోస్ దిగుతుంది. లేదు, స్వాతి ఇన్ ద మీటింగ్ అనమాట. హాయ్ ఎస్ ఓకే. జస్ట్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఏం మాట్లాడుకోవచ్చు, జస్ట్ ఒక గ్లిమ్స్ మీకు చూపించి ఎలా ఉంటుంది ఐఎస్ బెంగాల్ అని చెప్పి నేను మళ్ళీ బయటకు వచ్చేస్తాను అనమాట. 1 2 3 క్వైట్ సైలెంట్. And these are making more capital intensive sectors, so it takes more time to build these kind of sectors. So hopeful that this will change for the better good, and more entrepreneurs here would also take up some of those. లోపలంతా సైలెంట్గా జరుగుతుంది అనమాట. ఓకే, మనం ఇప్పుడు బస్ దగ్గరికి వెళ్తున్నాం. ఓకే, దిస్ ఇస్ ద వే అనమాట. మీ చొచ్చు చాలా పెద్దగా ఉంది అండ్ చాలా వెట్గా ఉందన్నమాట. వర్షం స్టిల్ పడుతుంది లైట్గా. ఈలోపు జేకే అండ్ నేను కొన్ని బిజినెస్ టాక్స్ గురించి మాట్లాడుకుందాం. లోపల నేను ఒక క్వశ్చన్ అడిగినా, నాకు అర్థం కాక. కార్పొరేషన్ వాట్ ఇస్ ద కార్పొరేషన్? వాట్ ఇస్ దట్? ఎవరో బయట టీ కాఫీలు తాగుతున్నారు. ఓ, అతను మన సిటీఓ పవన్. అయ్యో కాఫీ తాగుతారు చెప్పులు కూడా లేకుండా. చూద్దాం. ఆ పక్కనే వైట్ ప్యాంట్ వేసుకుని ఉన్నాడు కదా, తన సాత్విక్ అనమాట. తన ఏంటి అంటే రేపు ఎగ్జామ్ ఉంది, తనకి సెమిస్టర్ ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. నేను చెప్పాను అప్పటికి, లేదన్నా ఐఎస్బిని చూడాలి, ఐఎస్బిని వదలను నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు అంటున్నాడంట. ఓకే, వీళ్ళు రాలేదా సౌందర్య వాళ్ళు? యాక్చువల్లీ సౌందర్య అని స్వయం అనమాట వాళ్ళ స్టార్టప్ నేమ్. అండ్ షీజ్ ఏ ఫోటోగ్రాఫర్ ఆల్సో. తను ఇప్పుడు వచ్చి మనకి కొన్ని ఫొటోస్ అవి తీస్తానని చెప్పింది, రెయిన్ షాట్స్ అవి బాగుంటాయని చెప్పి. యాక్చువల్లీ చూడడానికి బాగుంది బస్ కూడా మనకి ప్రజెంట్. సో ఈ స్టిల్లో షార్ట్స్ తీద్దాం అట్లా ప్లాన్ చేశారనమాట. చూద్దాం ఎలా వస్తాయి. అవి కూడా పోస్ట్ చేస్తాం. ఇది మన బస్సు. ఇది మన Using this pen, this is a this coil goes inside. But the symbol is comes as micro. So we draw on these papers. So we will now the model which we will do. So we want them to have regular knowledge. We don't will be well. So we have these sensors put up. Future is tech, and the more familiarity one can get with that at a young age, it will be better. This place helps you get that familiarity as to what is happening in the world and where it is. Yes, it's really interesting, just discovering so many different technologies, and it is done in a very fun way. So it makes it quite accessible, and I had a lot of fun discovering all these curiosities that are actually really important to our future.